మీద నివేదిక మీద మాట్లాడింది. ఇంకా లోతుపాతుగా తేల్చడానికి ఏకసభ్య కమిటీ వేయడము, మరోవైపు ఈడీ రంగంలోకి దిగడం, ఇవన్నీ మనకు తెలుసు. కానీ కేవలం శ్రీవారి వరకే పరిమితం కాకుండా తిరుమల శ్రీవారి వరకే మిగతా ప్రధానమైన ఆలయాలకు కూడా ఇవే డైరీలు వేరే ఏజెన్సీలతో ఈ నకిలీ నెయ్యి లాంటి ఒక రసాయనాల్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. శ్రీనివాస్ గారు, ఎంత బాధాకరం అంటే ఇది. ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్తాంటే నిష్పక్షపాతంగా మేము ఖచ్చితంగా మాట్లాడదలుచుకున్నాను, అటు ఇటు ఎవరికైనా సరే. ఒకటి, మనకు 2024 సెప్టెంబర్లో ఇష్యూ వచ్చిందండి. దాంట్లో ఎన్డీటీపీ కాల్ సెంటర్ అంటే ఆనంద్ గుజరాత్లో ఉన్నది. స్పష్టంగా దీనిలో అంటే ఆ రోజు కళ్యాణ్ గారు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా బేస్డ్ ఆన్ సమ్ రిపోర్ట్, అబ్సల్యూట్ గా వితౌట్ రిపోర్ట్ మాట్లాడి రిపోర్ట్ తప్పనుకుంటే ఎన్డీటీపీని పట్టుకోవాలి. ఆ రోజు జంతు అవశేషాలు ఉన్నట్టు అంటే దెర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ, అంటే మొత్తం 100% ఉన్నాయని నివేదికలో లేదండి, కానీ ఉన్నట్టు ఫిష్ ఆయిల్, ల్యాడ్. ఇప్పుడు కళ్యాణ్ గారు ల్యాడ్ ఎక్కడ ఉందని మాట్లాడారు. పంది అంటే ల్యాడ్ అంటే పంది కొవ్వే కదండి అది, ప్లస్ బీఫ్. ఈ అవశేషాలు కూడా ఉండే అవకాశం ముందని అన్ఫర్మ్ కాకపోవచ్చు సూచించింది రిపోర్ట్ లో. దాన్ని బేస్ చేసుకుని మాట్లాడారు. ఎస్, దాని తర్వాత సిట్ వేయటం జరిగింది. సిబిఐ టేక్ ఓవర్, అందరికి తెలిసి విషయం. సిట్ ఎప్పుడు 2025 జనవరిలోనేమో ఒక రిపోర్ట్ మళ్ళీ ఎన్డీడీపీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుది, తర్వాత మళ్ళీ జూలైలో ఇంకో రిపోర్ట్ ఢిల్లీలో, హర్యానాలో, గురుగావ్లో ఉన్న రిపోర్ట్ రెండింటికి పంపించి దానిలో జంతు అవశేషాలు లేవని చెప్పుకున్న దాన్ని పొందుపరిచి మొన్న ఛార్జ్ షీట్ కొత్తగా మొన్న వేసింది. ఎస్, యాజ్ పర్ దట్ ఆ రిపోర్ట్ లో ఛార్జ్ షీట్ లో రెండు విషయాలు ప్రస్తావించింది. ఒకటి, ఏదైతే బాధ్యత గల రాజకీయ నాయకులు మత సెంటిమెంట్ల మీద సుప్రీంకోర్టు జాగ్రత్తగా బాధ్యతగా మెలగండి అని చెప్పింది. ఖచ్చితంగా అది పాటించాల్సింది. ఎందుకంటే నేను భక్తుండండి. నేను మొన్న జనవరి 4వ తారీఖున వైకుంఠ ఏకాదశి ద్వారం చేసుకున్నాం. నవంబర్ 13 వెళ్ళాం. అంతకుముందు కూడా వెళ్తా ఉంటాను డెఫినెట్ గా. నేను ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇక్కడ రాజకీయ పార్టీ ఇష్యూలుగా మారిపోయినాయి. ఇది అనుకుంటున్నాను కాదండి, భక్తుల మనోభావాలు ఈ పక్కన పడేశారు అబ్సల్యూట్ గా. ఈ నేపథ్యంలో ఒక్కటి చెప్పదలుచుకున్నాను. దాంట్లో రెండు ఇష్యూస్, రెండు వైపులా వారింగ్ ఫ్యాక్షన్స్ మొదలైనవి. ఒకటి, అసలు దాంట్లో జంతు కొవ్వు కలవలేదా అంటే అసలు కొవ్వు కల్తీ జరిగిందని, అసలు నెయ్యే కాదు అది దొంగ. అసలు నెయ్యి కల్తీ అంటాం కూడా తప్పే కదండి. దొంగ సరుకు, ఎస్, అసలు కల్తీయే కదా, దొంగ సరుకు సప్లై, నెయ్యి బదులు ఇంకోటి సప్లై చేశారు అని చెప్పి అంతిమంగా దీంట్లో ఉందో లేదో కూడా మన యాజ్ పర్ దిస్ రిపోర్ట్స్ లేదు. మిగతా అది ట్రయల్ కోర్టుకి విచారణ కొద్ది పెడతామని చెప్పి ఛార్జ్ షీట్ వేశారు. అంటే ట్రయల్ కోర్టు డిసైడ్ చేస్తుంది ఉందో లేదో. అంతిమంగా న్యాయస్థానం పైన ఇంకో రిపోర్ట్ పంపించుకుంటుందా లేదా అంటే డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ దాన్ని పక్కన పెట్టేసి అసలు అంటే ఒకటి మాత్రం చెప్తాను, ఎంత దుర్మార్గంగా ఉందంటే భక్తుల మనోభావాలు అక్కర్లేదు, ఏదైనా మనం సప్లై చేస్తాం. జంతువు లేదు కాబట్టి అసలు కల్తీ లేనట్టు ఒక ప్రచారం. ఎంత దుర్మార్గంగా ఏంటంటే తెలుగుదేశం సోషల్ మీడియా కూడా కొంచెం లేకపోతే జనసేన వీక్గా ఉందండి. ఇది ప్రజల్లోకి పీపీఏ విషయంలో మంత్రం మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు దేశం మొత్తం మీద హైయెస్ట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన వ్యక్తి అయితే దాంట్లో ఒక్క కాలేజ్ సీట్ కూడా రాలేదని ప్రచారం సాగింది. అదే వెళ్ళిపోయింది జనంలో. సరే, ఇది కూడా నేను అంటున్నానంటే అది తప్పు. ఇది ఖచ్చితంగా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటట్టు ఏదైనా పర్వాలేదు అన్నట్టు. రెండోది, మీరు చెప్పినట్టు చిన్నప్పల అతను స్పష్టంగా డబ్బులు తీసుకున్నట్టు కనపడతా ఉంటే ఎవరికో డిస్కౌంట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు వీపీఆర్ దగ్గర ఉన్నప్పుడు అతను ముందర అతను నా వల్ల బలంతో అని చెప్పించారంటున్నారు. డెఫినెట్ గా చెప్తున్నాను, ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే మనం కొంచెం రెస్టారెంట్ ఉండాలి. దాంట్లో టాయిలెట్స్ కలిసింది. ఇంకోటి నేను చెప్తున్నాను, నేను బాధపడ్డాను. నేను ఎన్నిసార్లు చెప్పి ఇప్పుడు డెఫినెట్ గా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు చైర్మన్ గారు కానీ వాటి వాళ్ళు చాలా చక్కగా నడుస్తా ఉంది. మిగతా వాళ్ళ మీద తప్పు మాట్లాడి ఎవ్రీబడి ట్రైడ్. పాత చైర్మన్స్ ఎంతో మంది మిత్రులు ఉన్నారు బాబు అందరూ. అనే పేరుని సిట్ రిపోర్ట్ లో వాళ్ళు వాడిన పేరు పదం అది చదవండి. రెండో విషయం ఏంటంటే కానీ ఒకటి రెస్టైన్ అవ్వాలి. ఇది ఒక తిరుపతి యొక్క ప్రతిష్టనే భంగకరంగా ప్రవర్తించడం జరుగుతుంది. మొన్న ఉప ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడారు, అయోధ్యకు ఎందుకు లింక్ చేశారంటే అబ్సల్యూట్ గా తప్పు కదా. అయోధ్యకు అయోధ్య లడ్డూలకి ఆ రోజు చెప్పారు, అయోధ్యకి లడ్డూలు కల్తీ జంతుకోవు కలిసిన లడ్డూలు అయోధ్యకు పంపించారు. దేశం అంతా అలాంటి తీసుకోవాల్సిన పని ఏముందండి. మన రాష్ట్రం యొక్క నేను చెప్పింది నిజంగా రాజకీయాల కంటే వెంకటేశ్వరం గొప్ప అనుకునే వాళ్ళు, దేవుడు అనుకునేవాళ్ళు నేను చెప్పింది వింటారు. నేను అసలు ఆ రోజు జంతు కొవ్వుతో అయోధ్యకు లడ్డూలు పంపించారని ఎలా మాట్లాడతారండి? అయోధ్య రామాలయం దేవాలయం ప్రతిష్ట, తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట మళ్ళీ దానికి అంటే అబ్సల్యూట్ గా నేను మళ్ళీ పేరు రాని ప్రెస్ మీట్ పెట్టి అంటాడు ఆయన.
లేదు లేదు దానికి మేము విడిగా తయారు చేసాము, వేరే నెయ్యితో తయారు చేసాము లేదండి, అంటారా? టీటీడీ దేవస్థానం ప్రత్యేకమైన ఒక ఎవరు ఒక మెంబరు ఎవరు సౌరభ్ బోరా గారు అంటే మా అమిత్ షా గారి సన్నిహితుడు ఆయన. ఉమ్, ఇవాళ కూడా కంటిన్యూ అవుతున్నారు. ఇంకొక ఆయన జూపల్లి రామేశ్వరరావు గారు, ఇద్దరు 2000 కేజీల చొప్పున టీటీడీ దేవస్థానం అనుమతి తీసుకుని దాన్ని చెట్టుకుని ఆ నెయ్యితో దేశీ గీ, ఇప్పుడు ఈ గీలో జెర్సీ పాలు కూడా ఉండొచ్చు, కాకుండా దేశీయ గీని సప్లై చేసి దాని మీద స్పెషల్ గా 19వ తారీఖున జనవరి 19 ప్యాక్ చేసి డైరెక్ట్ గా అమయోధ్య పంపించారు. దాంట్లో కలవలేదనేది స్పష్టంగా తెలుస్తున్నా, మళ్ళీ అయోధ్య లింక్ పెట్టి మేము ఇక్కడి నుంచి బాలాజీ ఇక్కడ నుంచి అయోధ్య వెళ్ళిపోతాను మాట్లాడుతూ ఏంటంటే వెంకటేశ్వర ప్రతిష్టని భంగపరచడం కాదా? అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా అట్లా కాదు, ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా డిప్యూటీ సీఎం మాట్లాడతారా? ఇంతకు ముందు ఏమంటే అప్పుడు ఎన్డీడీ బ్యూరో వచ్చింది కాబట్టి వాస్తవం ఆయన మాట్లాడింది అంటే కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది జంతుకో కలిసింది రిపోర్ట్ ప్రకారం మాట్లాడారు. అవును, ఆ రోజు 2024 సెప్టెంబర్ లో జరిగింది, 24 అనుకుంటా, ఆ రోజు జరిగింది తప్పులేదు. కానీ తర్వాత అఫీషియల్ గా టీటీడీ దేవస్థానం కానీ మిగతా కానీ వాళ్ళు చెప్తా ఉన్న సందర్భంలో దేశీకి తీసుకుని వాళ్ళిద్దరు కూడా చేయించి స్పెషల్ గా పంపించారన్నప్పుడు అయినా మనం ఇక్కడ నుంచి వెంకటేశ్వరం ఇక్కడ నుంచి మేము అయోధ్య రాముడికి వెళ్ళిపోతాం, వెంకటేశ్వర దాన్ని పెట్టాల్సిన అవసరం ఏంటంటే దేశంలో సంచలనం ఎందుకు వస్తుంది? మనకి ఇక్కడ బోర్డు మన అధీనంలో ఉండాలి. దేశంలో సనాతనవాద బోర్డు ఎందుకు ఎలా చేయాలి? మన వీళ్ళు అందరూ ఉంటే వీళ్ళు దుర్మార్గులు కల్తీ చేసిన వాళ్ళని ఉపేక్షించవద్దంటే నేను చెప్తున్నాను. మామూలుగా కల్తీ చేస్తారు కదా పాలల్లోని, 4 ఉరిశిక్ష చేయాలి. చిన్నపిల్లల యొక్క ఆరోగ్యాలు పాడు చేస్తాను దుర్మార్గులకి పాపాత్ములకి ఒక హత్య చేసిన దానికంటే కూడా దుర్మార్గం ఉండేది. అలాగే ఇక్కడ మత సెంటిమెంట్ కూడా జోడించారు. అందువలన ఇవాళ మనం డెఫినెట్ గా మనం బాధపడుతున్నాం కాబట్టి ఇది కల్తీ అనేది సాధారణ కల్తీగా మీరు పరిగణించవద్దు, మత విశ్వాసాలను భంగపరిచేటట్టు కూడా జరిగింది. డెఫినెట్ గా దాని మీద చర్య తీసుకోవాలి. ఎంత చర్య తీసుకోవాలంటే మీరు సాధారణంగా కల్తీ పెట్టుకుంటూ ఉట్టుకోవడానికి లేదండి. మా యొక్క మనోభావాలు దెబ్బతింది, ఎవరు పట్టించుకుంటున్నారు? ఖచ్చితంగా దీంట్లో కల్తీ అనేది కూడా కాదు, దుర్మార్గంగా మోసం చేశారు, వాళ్ళని వదిలిపెట్టకూడదు. కానీ అదే సమయంలో మనం ఈ దేవుని యొక్క ప్రతిష్టను తగ్గిస్తా ఇంకో దేవుని తిరుపతి, నేను వీడియో చూడండి, తిరుపతి నుంచి అక్కడికి వెళ్ళిపోతాం, దేశంలో సనాతనవాదు మన రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే తిరుపతి దేవస్థానం ఉండి తీరాల్సిందే వాళ్ళు చెప్తున్నానండి. ఉత్తర భారత కాదు, అబ్సల్యూట్ గా చెప్తున్నా, ఇది చాలా మన దేవుని ప్రతిష్టను మనం కాపాడుకోవాలి. వాళ్ళు నేను మొన్న వెళ్ళొచ్చాను, ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఈ ప్రపంచ చరిత్రలో కూడా నిత్యాన్నదాన పథకం ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. ఈ దేశ చరిత్రలో కూడా ఎంత అద్భుతంగా చేసే, ప్రపంచ చరిత్రలో కూడా ఇంత అద్భుతంగా పాలన సాగించే నాకు ఇంకోటి కనపడలేదండి. అబ్సల్యూట్ చెప్తాను, నెంబర్ ఆఫ్ వాటికన్ అదే కదా మీకు అక్కడే మీరు చెప్పిన పాయింట్ లోనే అంత అద్భుతంగా ఉంది కాబట్టే దాన్ని డిస్టర్బ్ చేయాలి అనే ఆలోచనతోనే కుట్రలు జరిగాయి. లేకపోతే ఎందుకు చేస్తారు? డబ్బుల కోసం ఇన్ని వేల కోట్లు తినేసిన వాళ్ళు ఆ 230 కోట్లు 250 కోట్ల కోసం చేశారని అనుకోవట్లేదు. ఇది మన వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే విషయంలో అందరూ ఏకం అవ్వాలంటే రాజకీయాలు. వెంకటేశ్వర హంబుల్ రిక్వెస్ట్